So hello my dear student, present I am explaining half range cosine series. Half range cosine series. Half range cosine series means we are finding any given function. Okay, మనకి ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు దానిలో టూ సైన్ సిరీస్ అంటే సైన్ సిరీస్ అండ్ కొసైన్ సిరీస్ అని టూ ఉంటాయి అన్నమాట. ఓకే, వాటిలో సైన్ సిరీస్ అంటే f of x is equal to n to 1 to infinity summation bn sin nx. ఓకే, ఇక్కడ bn అంటే ఏమి 2 by pi bn 2 by pi 0 to pi f of x sin n dx అనమాట. ఓకే, అంటే మనకి ఏమి ఇస్తాడు, మనకు గివన్ ఏమి ఇస్తాడు ఇక్కడ గివన్ f of x అండ్ ఇంటర్వెల్స్ 0, pi ఉండాలి. ఇంటర్వెల్స్ ఏమి ఉండాలి అక్కడ 0, pi ఉన్నట్లయితే సైన్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయమంటే f of x is equal to n to 1 to sigma n to 1 to infinity bn sin nx అనమాట. సో bn కనుక్కోవడానికి 2 by pi 0 to pi f of x sin nx dx. దిస్ ఈజ్ ద సైన్ సిరీస్. నెక్స్ట్ అనదర్ కొసైన్ సిరీస్. Cosine series means f of x is equal to a0 by 2 plus sigma n is equal to 1 to infinity an cos nx. a0 find out చేయాలంటే 2 by pi 0 to pi f of x dx. an find out చేయడానికి 2 by pi 0 to pi f of x cos nx dx. This is the sine series and cosine series. ఈ టూ మెథడ్స్కి మనకు ఖచ్చితంగా f of x ఇస్తాడు. లిమిట్స్ వచ్చి 0, pi అనేది ఇస్తాడు. ఇచ్చి ఫైండ్ ద సైన్ సిరీస్, ఫైండ్ ద కొసైన్ సిరీస్ అని మనకి క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ ఫైండ్ కొసైన్ సిరీస్ అన్నాడు. సో f of x is equal to x ఇచ్చాడు in 0, pi. 0, pi మాత్రమే ఉంటాయి మనకి లిమిట్స్, అంతేగాని -pi to pi ఇలాగా ఉండే అవకాశం అనేది ఉండదు. సో కొసైన్ సిరీస్ అంటేనే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే a0 కనుక్కోవాలి, an అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనకు చూడండి ఇక్కడ f of x ఏమిది, f of x అంటే మనకు తెలుసు కదా, f of x is equal to a0 by 2 plus sigma n is equal to 1 to infinity an cos nx. జస్ట్ ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకొని దీని ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, a0 అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో a0 ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమంటే 2 by pi ఇంటిగ్రల్ 0 to pi f of x. f of x అంటే ఏమి ఇక్కడ x dx. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 2 by pi xని ఇంటిగ్రేట్ చేసి ఏమొస్తుంది మనకు x² by 2 అవుతుంది, x² by 2. ఓకే, సో 2 క్యాన్సిల్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 by pi. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే ఏమి 0 to pi కదా లిమిట్స్. అప్పర్ అంటే pi² మైనస్ 0². ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు pi² by pi. సో pi క్యాన్సిల్ అయితే పై వస్తుంది. సో మనకు కావాల్సింది ఏమి a0 by 2 కాబట్టి మనకి ఏమొస్తుంది ఇక్కడ ఇరువైపులా 2తో డివైడ్ చేయండి. దిస్ ఈజ్ ద a0 by 2. ఓకే, నెక్స్ట్ అలాగే ఏం కనుక్కోవాలి మనం bn అనేదాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, bn కాదు an ఫైండ్ అవుట్ చేయాలి. ఏం కనుక్కోవాలి an. సో an that is equal to 2 by pi. ఓకే, సో 0 to pi x cos nx dx. కొసైన్ సిరీస్ అంటేనే మనకి a0 an మాత్రమే కనుక్కోవాలి. మనకు f of x ఇస్తాడు, 0, pi అనే లిమిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఎలా ఉంది, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ కదా. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే మీకు తెలుసు, x రాసుకోండి, cos nxని ఇంటిగ్రేట్ చేస్తే 1 by n sin nx. దీన్ని xని డెరివేటివ్ చేస్తే 1, sin nxని చేస్తే మరి 1 by n cos nx అవుతుంది, మైనస్ 1 by n square
కాస్ ఎన్ఎక్స్. ఈ రెండు ఏం చేస్తారు, ఈ రెండు ఇంటూ చేయండి, ప్లస్ మైనస్. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 2/π x by n sin nx minus into minus plus 1/n square cos nx. లిమిట్స్ ఏమి 0 to π. ఓకే. దాట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ పెట్టండి, పై సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ పై ఇంటూ సైన్ ఎన్పై. సైన్ ఎన్పై అంటేనే మనకి ఏమి 0 కాబట్టి కళ్ళ మూసుకొని 0 పెట్టేయచ్చు. 0 కాస్ ఎన్పై 1/n స్క్వేర్ మైనస్ 1 హోల్ పవర్ n. కాస్ పై తీసుకొచ్చి -1 హోల్ పవర్ n. ఓకే. మైనస్ లోయర్ లిమిట్ 0 పెట్టండి. ఇక్కడ ఎక్స్ ప్లస్లో 0 పెడితే 0 అయిపోతుంది. ఇక్కడ కాస్ 0 అంటే 1 అవుతుంది. 0 ప్లస్ 1/n స్క్వేర్. ఓకే. దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/π. ఏమైంది మనకి ఇక్కడ 2/π 1/n స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ -1/n స్క్వేర్ ఉంది, ఇక్కడ 1/n స్క్వేర్ ఉంది. కామన్ తీయండి. n స్క్వేర్ కామన్ తీస్తే -1 హోల్ పవర్ n ప్లస్ 1. ఓకే. దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/n స్క్వేర్ పై -1 హోల్ పవర్ n ప్లస్ 1. దిస్ ఈజ్ ద an. ఓకే. an. సో ఈ an a0 అనేవి రెండు కూడా మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే. సో an అండ్ a0/2 ఆర్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఫైనల్లీ ద ఫోరియర్ సిరీస్ f of x that is equal to a0/2 అంటే ఏమొచ్చింది మనకి ఇక్కడ π/2 ప్లస్ సిగ్మా n is equal to 1 to infinity. an అంటే ఏమొచ్చింది మనకి 2/n స్క్వేర్ పై, ఓకే, -1 హోల్ పవర్ n ప్లస్ 1 కాస్ nx. దిస్ ఈజ్ ద సైన్ కొసైన్ సిరీస్. ఓకే. ప్రతి ప్రాబ్లమ్ కూడా అంతే. మీరు కొసైన్ సిరీస్ అంటే a0/2 an cos nx చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఐ am explain another problem. Hello my dear students, see the another problem. Find the half range sine series. Find the half range sine series for f of x is equal to x into π minus x. x ఓవర్ బ్రాకెట్ π మైనస్ x 0, π ఇచ్చాడు. హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, హాఫ్ రేంజ్ సైన్ సిరీస్ అంటే సైన్ కొసైన్ చేసుకున్నాం, ఇది సైన్ అనమాట. సో మనకు ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ సిరీస్ ఏంటి, ఇక్కడ సిగ్మా n is equal to 1 to infinity. సో bn sin nx. దిస్ ఈజ్ ద సైన్ సిరీస్. ఓకే. సైన్ సిరీస్ వచ్చి నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఇక bn అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో bn దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 to π. సో ఏముంది ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ x ఇంటూ π ఏమొస్తుంది xπ మైనస్ x ఇంటూ x ఏమొస్తుంది, ఇది x స్క్వేర్. ఓకే. సైన్ nx dx. ఓకే. సో దీన్ని ఏమి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అంటే మనకి హైలైట్ అనేది తెలుసు కదా, ఇది ఆల్జిబ్రిక్, ఇది ట్రిగనామెట్రిక్. ఓకే. ఫస్ట్ ఏం చేస్తారు, ఇది యాజ్ ఇట్ ఈస్గా రాయండి. ఇక్కడ x మైనస్ xπ మైనస్ x స్క్వేర్ సైన్ nx ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, -1/n కాస్ nx. ఓకే. దీన్ని డెరివేషన్ చేయండి, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తారండి. సో ఎక్స్ని చేస్తే 1 అవుతుంది, π x స్క్వేర్ని చేస్తే డెరివేషన్ 2x. ఓకే. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, -1/, మరి 1/n వస్తుంది, 1/n స్క్వేర్ అవుతుంది. కాస్ nxని చేస్తే ఏమి సైన్ nx. ఓకే. నెక్స్ట్ దీన్ని కూడా డెరివేటివ్ చేయాలి. పై అనేది కాన్స్టెంట్ కాబట్టి 0, ఎక్స్ని చేస్తే 1 అవుతుంది, -2 యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. మరి దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే ఏమొస్తుంది, సైన్ nxని చేస్తే మరి 1/n
మైనస్ 1/n cos n క్యూబ్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/n క్యూబ్ కాస్ nx. ఓకే, దీని ఇటువైపు ఇంటిగ్రేషన్, ఇటువైపు డెరివేషన్. సో ఈ రెండు ప్రోడక్ట్ చేయండి. ఇదేమి ప్లస్ మైనస్ ప్లస్, ఫస్ట్ ఒక ప్లస్ ఒక మైనస్ ప్లస్ పెట్టుకుంటూ వస్తారు. దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/π. ఓకే, సో ఇది ఇంటూ ఇది. సో మైనస్ x పై మైనస్ x స్క్వేర్ బై n కాస్ nx. ఓకే, ఇదేమొస్తుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ పై మైనస్ 2x బై n స్క్వేర్ sin nx ప్లస్ ఇంటూ మైనస్ 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 1/n క్యూబ్ 2 1s are 2. ఓకే, కాస్ nx. సో లిమిట్స్ ఏముంటాయి మనకు 0 to π, 0 to π. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/π. పై తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, ఇక్కడ పై పెట్టామనుకోండి, పై స్క్వేర్ ఇంటూ పై స్క్వేర్ 0 అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పై పెడతాము, పై ఇంటూ పై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో పై పెడతాం, పై స్క్వేర్ అవుతుంది. పై స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అదే కాస్ n పై అంటే -1, ఇంక 0 ఇంటూ ఎనిథింగ్ అంతా 0 అయిపోతుంది. ప్లస్ నెక్స్ట్ ఈ పై తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమొస్తుంది మనకి సైన్. అలాగే ఇక్కడ సైన్ n పై అన్నా కూడా 0 అయిపోతుంది, కాబట్టి ఈ టర్మ్ కూడా 0. ఓకే, ఎందుకంటే సైన్ వచ్చినప్పుడు n పై అంటేనే 0. ఓకే, నెక్స్ట్ మైనస్ 2/n క్యూబ్. ఇక్కడ కాస్ n పై అంటే ఏమి -1 హోల్ పవర్ n. ఓకే, ఫార్ములా అది. ఓకే, -1 హోల్ పవర్ n. ఓకే, మైనస్ లోయర్ లిమిట్ ఈ 0 తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి. కాస్ 0 1 అవుతుందా, ఇక్కడ 0 పెడితే 0, ఇది 0 అయిపోతుంది. 0 ఇంటూ ఎనిథింగ్ అంతా 0. ఇక్కడ అది ఎక్స్ ప్లస్లో 0 పెట్టు, పై బై n స్క్వేర్. సైన్ 0 అంటే 0 అయిపోతుంది. సో ఇది కూడా 0, ఇది 0నే. ఇక్కడ 0 పెడితే కాస్ 0 అవుతుంది. కాస్ 0 అంటే 1 కదా. సో కాబట్టి n క్యూబ్ ఇంటూ 1. ఓకే, ఇంకా అదంతా సింప్లిఫై చేసుకోండి. 2/π ఏముంది మనకి మైనస్ 2/n క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ n. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది, ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది మనకి, ప్లస్ అవుతుంది. దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది ప్లస్ 2/n క్యూబ్ మైనస్ 1 అంటే 1 కదా. ఇది కాస్ 0 పెడితే కాస్ 0 ఏమొస్తుంది మనకి, ఇది 1 అవుతుంది. 2/n క్యూబ్ ఏమిది 2/n క్యూబ్. దాట్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో 2/n క్యూబ్ కామన్ తీసుకోవచ్చా. సో 2/n క్యూబ్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇది -1, ఇది ఒక -1 హోల్ పవర్ n+1 అంటే బేసిస్ ఇది 1 అని రాసుకోవచ్చా. బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేస్తాం, ఇది +1. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమొస్తుంది మనకి 4/πn క్యూబ్ -1 హోల్ పవర్ n+1 +1. దిస్ ఈజ్ ద సో bn ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 4/πn క్యూబ్ -1 హోల్ పవర్ n+1 +1. దిస్ ఈజ్ ద bn. ఓకే, సో bn అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తారు, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం అంతే. f(x) ఇది ఈక్వేషన్ 1లో పెట్టేసేయండి. సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ bn అంటే ఏం చేస్తారు, 4/n క్యూబ్ -1 హోల్ పవర్ n+1 +1 sin nx. దిస్ ఈజ్ ద ఫైనల్ సొల్యూషన్. ఓకే, ఈ విధంగా హాఫ్ రేంజ్ సైన్ సిరీస్, కొసైన్ సిరీస్ అంటే ఈ విధంగా చేయాలి. కొసైన్ సిరీస్ అంటే యూ ఫైండ్ ఫస్ట్ a0 and an, then after we are substituting f(x) is equal to a0/2 plus sigma n is equal to 1 to infinity sigma 1 to infinity an cos nx. నెక్స్ట్ bn అంటే ఇంక సేమ్ bn అంటే sin nx, n is equal to 1 to infinity.
ఓకే n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ bn sin nx. ఓకే ఇది వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా మనకి సొల్యూషన్ ఇది వస్తుంది అనమాట. ఓకే ఇవన్నీ అలాగే ఉంటాయి, సైన్ సిరీస్ కొసైన్ సిరీస్ అన్నీ కూడా మనకు అలాగే ఉంటాయి కాబట్టి ఇవన్నీ మీరు ట్రై చేసుకోవచ్చు. సైన్ సిరీసు కొసైన్ సిరీసు ఓకే ఇలాంటి మోడల్స్ అన్నీ ట్రై చేసుకోండి. Hello my dear students, see the another problem. Find cosine series f of x 1 in 0 less than x less than pi by 2 greater than pi by less than pi by 2 okay less than pi by 2. Next ఏమి ఇక్కడ pi by 2 less than x less than pi. Sometimes మనకు డిస్కంటిన్యూ ఫంక్షన్ అంటారు. డిస్కంటిన్యూస్ మీకు ఆల్రెడీగా చేశాను కాబట్టి ఇది డిస్కంటిన్యూ ఫంక్షన్ ఇలా ఇచ్చినట్లయితే మనం ఏం చేయాలి? ఓకే మనకు ఆల్రెడీగా కొసైన్ అంటే తెలుసు కదా, కొసైన్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమిది a0/2 సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ ఓకే an cos nx. ఇది మనకి కొసైన్ ఫంక్షన్కి ఫార్ములా. ఓకే దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. సో ఏం కనుక్కోవాలి మనం? a0 కనుక్కోవాలి. a0 ఫార్ములా ఏమి? 2/π ఇంటిగ్రల్ ఏం లిమిట్స్ 0 టు π/2 1 dx. నెక్స్ట్ అనదర్ దానికి ఏమి ఫార్ములా ఇక్కడ π/2 ప్లస్ π రెండు యాడ్ చేసుకుంటారు. దీని లిమిట్స్ దీనికి తీసుకుంటారు, దీని లిమిట్స్ దీనికి తీసుకుంటారు. ఏముంది ఇక్కడ -1 dx. ఇది ఏముంది ఇక్కడ 1 ఓకే బ్రాకెట్ క్లోజ్ చేసి దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంక 1ని ఇంటిగ్రేట్ చేస్తే x వస్తుంది. సో లిమిట్స్ 0 టు π/2 ఇక్కడే -1ని చేస్తే x ఇక్కడేమి π/2 టు π. సో a0 that is equal to upper limit minus lower limit, upper limit minus lower limit అంటే ఏమి ఇక్కడ π/2 మైనస్ 0 మైనస్ ఇక్కడ ఏముంది π మైనస్ π/2 that is equal to 2/π ఏమొస్తుంది π/2 ఇది 2πలో ఒక π తీసేస్తే ఏమొస్తుంది π/2 వస్తుంది అంటే π/2 మైనస్ π/2 అవుతుంది అంతే కదా. ఇక్కడ 2πలో π ఎల్సిఎం 2 అవుతుందా, π సపరేట్ చేస్తే π/2. సో క్యాన్సిల్ దాట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 అంటే ఎనీథింగ్ అంతా 0. సో a0/2 ఏమొచ్చింది మనకు? a0 0 వచ్చింది. a0/2 కూడా ఇంకా ఇరువైపులా 2తో డివైడ్ చేస్తే ఇది కూడా 0. ఓకే నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనము? an అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి an ఈజ్ ఈక్వల్ టు 2/π ఇంటిగ్రల్ 0 టు π/2 టు 1 ఏమిది 1 ఇంటూ cos nx dx. ఇది ఏమిది π/2 టు π. ఓకే సో ఇక్కడ కూడా ఏమొస్తుంది -1 ఆల్రెడీగా -1 కదా cos nx dx. ఓకే that is equal to an is equal to సో 2/π ఇంటిగ్రేట్ చేయండి. cos nx చేస్తే ఏమొస్తుంది 1/n sin nx. లిమిట్స్ ఏమనుకు 0 టు π/2. ఓకే నెక్స్ట్ అలాగే ఇది మైనస్ cos nx అంటే ఏమి 1/n sin nx. లిమిట్స్ ఏమి ఇక్కడ మనకు π/2 π. ఓకే దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/π π/2 పెట్టండి ఏమొస్తుంది 1/n sin n π/2. ఓకే 0 పెడితే ఏమొస్తుంది sin 0 అంటే 0 అవుతుంది కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓకే మైనస్ ఇక్కడ 1/n sin nπ అంటేనే 0 మైనస్ లోయర్ లిమిట్ sin nπ/2. ఓకే సో కాబట్టి ఏమొస్తుంది మనకు దాట్ ఈజ్ ఈక్వల్ టు 2/π ఏమొస్తుంది 1/n π/2 ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఏమొస్తుంది మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది 1/n ఇది వస్తుంది 2/n sin nπ/2 వస్తుంది.
ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏఎన్. ఏమిది? ఏఎన్. ఓకే, సో అప్పుడు టోటల్గా మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ఏఎన్ that is equal to 2 2s are 4. 4 by n pi sin n pi by 2. ఓకే, ఇది మనకు ఏఎన్. ఓకే, ఇంకా ఫోరియర్ సిరీస్ ఏమిటి? అక్కడ హాఫ్ రేంజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏ నాట్. ఏ నాట్ ఏమైంది? 0. సో 0 అవుతుంది కాబట్టి 0 రాయాల్సిన అవసరం లేదు. n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity 4 by n pi sin n pi by 2. This is the our required solution. ఓకే, ఈ విధంగా మనము హాఫ్ రేంజ్ ఫోరియర్ సిరీస్ అంటే సైన్ కానీ లేదా కొసైన్ కానీ చేయాలంటే ఇట్లా చేసుకుంటూ రావాలి. ఓకే, దిస్ ఈజ్ ద సైన్ అండ్ కొసైన్ సిరీస్ ఆఫ్ ద కాన్సెప్ట్ అండ్ ప్రాబ్లమ్స్. ఓకే, టుమారో I will start new lesson. Okay, this topic is over. Tomorrow I will start new lesson. Okay, thank you. Guru Brahma Guru Vishnu Guru Devo Maheshwara Guru Sakshat Parabrahma Tasmai Shri Gurave